నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను మీ కృష్ణ బాల. 18 ఏళ్ల వయసులో చాలామంది కాలేజీ జీవితాన్ని మొదలు పెడుతుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం అదే వయసులో కాలేజీ విద్యార్థులకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్‌గా నిలిచాడు. ప్రపంచంలోనే అతిపిన్న వయసు పురుష ప్రొఫెసర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకొని 306 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. అమెరికాకు చెందిన నాథన్ థామస్ కేవలం 18 ఏళ్ల 346 రోజుల వయసులోనే ప్రపంచంలోనే అతిపిన్న వయస్సు పురుష ప్రొఫెసర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాడు. ఈ ఘనతతో 306 ఏళ్లుగా చెక్కు చెదరని రికార్డును అధిగమించాడు. స్కాట్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త కోలిన్ మెక్లారిన్ 1717లో 19 ఏళ్ల వయసులో ప్రొఫెసర్గా నియమితులయ్యాడు. ఇప్పటి వరకు అదే రికార్డుగా కొనసాగింది. ఇప్పుడు నాథన్ థామస్ దానిని అధిగమించాడు. నాథన్ 10 ఏళ్ల వయసులోనే డ్యూయల్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం ద్వారా మయామి డేడ్ కాలేజీలో చేరాడు. స్కూల్ చదువుతో పాటు కాలేజీ విద్యను కొనసాగించాడు. 14 ఏళ్లకే ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చేరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ, మాస్టర్స్ను పూర్తి చేశాడు. అనంతరం తాను విద్యార్థిగా చదివిన మయామి డేడ్ కాలేజీలోనే అధ్యాపకుడిగా చేరాడు. 2023 ఆగస్టులో ఇంజనీరింగ్ విద్యార్థులకు సి ఫర్ ఇంజనీర్స్ కోర్స్ బోధించడం ప్రారంభించాడు. తన వయసుకు దగ్గరగా ఉన్న విద్యార్థులకు బోధించడం ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదని నాథన్ చెప్తున్నాడు. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని, ఆసక్తి, అంకిత భావమే ముఖ్యమని అన్నాడు. ఇంజనీరింగ్తో పాటు ప్రస్తుతం మయామి యూనివర్సిటీ లా స్కూల్లో జ్యూరిస్ డాక్టర్ డిగ్రీ కూడా అభ్యసిస్తున్నాడు. 2028లో చదువు పూర్తయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో మేధో సంపత్తి హక్కుల న్యాయ నిపుణుడిగా రాణించడమే తన లక్ష్యమని తెలిపాడు.